ఆచరించు విధానము అనుగ్రహింపుడు అని ప్రార్థించాను. ప్రియా, ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతం. ఈ వ్రతము ఆచరించుటకు ఆషాఢమాస పౌర్ణమి నుండి కార్తీక మాస పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు చాతుర్మాసాలు మంచి ప్రసక్తమైనవి. ఆ రోజులో వచ్చు 16 సోమవారాల్లో ఈ వ్రతమును సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించడంలో తప్పు లేదు. ప్రాతకాలమని స్నానాది కార్యక్రమాలు ముగించుకోవలను. పుట్టమనతో శివలింగము తయారు చేసుకోవలను. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగములు కూడా ఉపయోగించవచ్చును. బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాలను సిద్ధము చేసుకోవలను. నైవేద్యం కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానికి కావలసిన నెయ్యి, బెల్లము కలిపి ఉండలు చేయవలను. ఈ వ్రతము కావలసిన ప్రసాదం ఇదే. ప్రసాదమును శివునకు నైవేద్యముగా పెట్టి దానిని 3 భాగములుగా చేయవలను. భక్తులకొకటి, పశువులకొకటి, వ్రతమును ఆచరించు వారికి 3వది పంచవలను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా 16 సోమవారాలు శ్రద్ధాభక్తితో ఆచరించవలను. 17వ సోమవారం నాడు